దాని తర్వాత తనుజ గారి శారీ తీసుకొచ్చి ఇవ్వటం, దీనికి ఒక 100 స్టోరీలు అల్లుతున్నారు కానీ బయట. నేను చాలా క్లియర్గా చెప్తాను తనుజ కళ్యాణ్ రిలేషన్షిప్ గురించి. మీరు ఇప్పుడు లైవ్ లో చాలా తక్కువ మంది అయిపోయారు కాబట్టి కళ్యాణ్ అండ్ తనుజ మీద ఫోకస్ అవుతుంది కాబట్టి కెమెరా మీకు ఇవన్నీ కనపడుతున్నాయి తప్ప, ఇవన్నీ రోజు ఫ్రమ్ ద డే 1 నుంచి ఐ మీన్ ఎప్పుడైతే తనుజ అయితే క్లోజ్ అయ్యాడు కళ్యాణ్ అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు ఇవన్నీ. మీకు ఇప్పుడు ఇవన్నీ తెలుస్తున్నాయి, ఓకే కళ్యాణ్ ఎలా చేస్తున్నాడు, కళ్యాణ్ అలా చేస్తున్నాడు తనుజ కోసం అని ఇప్పుడు తెలుస్తున్నాయి మీకు. బట్ ఇతను ఎప్పుడైతే క్లోజ్ అయ్యారో అప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నాడు, అవన్నీ మీకు కనపడట్లేదు అంటే. అండ్ మీరు ఎందుకు ఓన్లీ తనుజ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నారు, ఆ అబ్బాయి వెనక పడుతున్నాడు తనుజ వెనక పడుతున్నాడు, ఈ ఒక్కటే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు, ఎందుకు కళ్యాణ్ అండ్ రీతు ఫన్ సెగ్మెంట్ ఎందుకు ఫోకస్ అయ్యట్లేదు? వాళ్ళిద్దరు ఫన్ ఎంత ఫన్ ఉంటుందో తెలుసా లోపల. అసలు ఒక టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు వాళ్ళు, ఎప్పుడు తిట్టుకుంటా అరుచుకుంటా ఏదో ఒకటి ఫన్ చేసుకుంటూ గోల చేసుకుంటూ. దాని గురించి ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఓన్లీ ఎందుకు తనుజ అండ్ కళ్యాణ్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అండ్ గేమ్ విషయంలో అయితే ఎవరి గేమ్ వాళ్ళే ఆడుకుంటారని నాకు అనిపిస్తుంది. ఎట్లా అంటే గేమ్ అంటే ఇప్పుడు ఇది మాకు నార్మల్ గా లీజర్ గా ఉంది కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కళ్యాణ్ వెళ్ళి వెనక తిరుగుతున్నాడు, తనుజ వెనక తిరుగుతున్నాడు అని ఒక ఉద్దేశం వస్తుంది తప్ప, ఒకవేళ గేమ్ స్టార్ట్ అయ్యి గేమ్స్ లో ఉంటే మాత్రం కళ్యాణ్ కళ్యాణ్ ఆడతాడని నాకు ఎందుకు అనిపిస్తుంది. బట్ చూడాలి నెక్స్ట్ వీక్ క్లియర్ గా ఒకసారి గేమ్స్ పెట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది తనుజ కోసం ఏమైనా సాక్రిఫైస్ చేస్తున్నాడా లేదంటే తన గేమ్ తనే ఆడుకుంటున్నాడా అని మాత్రం తెలిసేది నెక్స్ట్ వీక్ మాత్రం. ఎందుకంటే